మిత్రులారా, సాహిత్య ప్రకాష్ గారి సాహిత్య ఆస్వాదనలో భాగంగా ఈరోజు మనం మరో కవితను ఆస్వాదిద్దాం. సాహిత్య ప్రకాష్ గారు తన కవిత్వాన్ని అక్షరం తలవంచదు అనే పుస్తకం రూపంలో వెలువరించిన విషయం మిత్రులకు తెలుసు. అందులో నుంచి ప్రతి వారం ఒక్కొక్క కవితను మనము చదువుకుంటూ ఉన్నాము. ఈ వారం మనం టైటిల్ కవిత అంటే అక్షరం తలవంచదు అని రాసినటువంటి కవితని ఆస్వాదిద్దాం. ఈ అక్షరం తలవంచదు అనేటువంటి కవిత అక్షరం యొక్క గొప్పతనాన్ని, అక్షరం యొక్క శక్తిని వివరించే విధంగా ఉంది. ఎవరైతే ఈ మధ్యకాలంలో మా అక్షరం మీ ఆయుధం ఇట్లాంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో, అక్షరాన్ని ఆయుధంగా ఉపయోగించడం, తర్వాత అక్షరము జ్ఞానాన్ని కలిగించి భవిష్యత్తును ఎలా ఇస్తుందో తెలియజేసేటువంటి చక్కటి కవిత సాహిత్య ప్రకాష్ గారు అందించారు. ఒకసారి దాన్ని గమనిద్దాం. చూడండి, సాహిత్య ప్రకాష్ గారి కవిత్వం పుస్తకం అక్షరం తలవంచదు. ఇందులో నుంచి మనం ఇదిగో ఈ శ్రమసూర్యులు చదువుకున్నాము, ఆ తర్వాత దేహభాషను కూడా చదివాము. ఈరోజు అక్షరం తలవంచదు అనే కవితను చదువుకుందాం. ఇదిగోండి, అక్షరం తలవంచదు. ఎవడైతే నాకేంటి, వాడు ఏమైతే నాకేంటి. చూసారా? ఎవరనుకున్నావు ఏంటి అని అన్నప్పుడు ఎవడైతే నాకేంటి, వాడు ఏమైతే నాకేంటి. మదమెక్కిన మృగమైన, గద్దెక్కిన గజమైన, నీతిని కరచిన త్రాచైన. మదమెక్కిన మృగమైన, గద్దెనెక్కిన గజమైన, నీతిని కరచిన త్రాచైన, సాములోరైనా స్కాములోరైనా ఎవరినైనా కానీ నేను వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా ఈ అక్షరాన్ని గురించి మొదటి 2 స్టాంజాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఎవడైతే నాకేంటి, వాడు ఏమైతే నాకేంటి. మదమెక్కిన మృగమైన, గద్దెనెక్కిన గజమైన, నీతిని కరిచిన త్రాచైన, స్కాములోరైనా సాములోరైనా అంటే గొప్పవాడైనా అవినీతి చేసేవాడైనా ఎవడిని వదిలిపెట్టను అన్నట్లుగా రాశాడు. వాడి వైపు నా చూపు శరంలా దూసుకెళ్తుంది, మస్తిష్కంలో శతజ్ఞలా పేలుతుంది. వాడి రహస్య ఒప్పందాలను వెలికి తీస్తా, చీకటి ఒప్పందాలను చితిపేరుస్తా. చూసారా ఎంత చక్కగా రాశారు? వాడి వైపు నా చూపు శరంలా దూసుకెళ్తుంది, మస్తిష్కంలో శతజ్ఞలా పేలుతుంది. వాడి రహస్య ఒప్పందాలను వెలికి తీస్తా, చీకటి ఒప్పందాలకు చితిపేరుస్తా. సాహిత్య ప్రకాష్ గారు ప్రారంభంలో జర్నలిస్ట్గా కూడా పనిచేసినట్లున్నారు. ఈ భావం అంతా కూడా జర్నలిస్టుల యొక్క భావుకతను తెలియజేసేదిగానే ఉన్నాయి ఇంతవరకు. ఇంకా ఎలా రాశారో చూద్దాం. కాగితం మీద నుంచి కన్నులోకి వెన్నులోకి దూకి అమాయకులకు వెన్నుదన్నుగా పెన్ను గన్నుగా నిలుస్తాను. వేన సూర్యులను మొలిపిస్తాను, వేడి వాడి కిరణాలను ప్రసరిస్తా. అంటే అక్షరం ఏం చేస్తుందో ఈ స్టాంజాలో చక్కగా వివరించారు. కాగితం మీద నుంచి కన్నులోకి వెన్నులోకి దూకి అమాయకులకు వెన్నుదన్నుగా పెన్ను గన్నుగా నిలుస్తాను. వేల సూర్యులను మొలిపిస్తా, వేడి వాడి కిరణాలను ప్రసరిస్తా. చాలా చక్కగా రాశారు. నెక్స్ట్ స్టాంజాలో నిరంతర పోరాటం నా నైజం, నిజమై నిర్భయంగా ప్రవహించడం నా ఇజం. నిరంతర పోరాటం నా నైజం, నిజమై నిర్భయంగా ప్రవహించడం నా ఇజం. నినాదమై గర్జిస్తా, నిప్పు కణికపై జ్వలిస్తా. రాతలతో తల రాతలను తిరగరాస్తా, చేతివేళ్ల కొనలపై ఖడ్గచాలనమై విరబూస్తా. అక్షరం యొక్క అద్భుతమైనటువంటి
శక్తి సామర్థ్యాలను ఈ స్టాంజా వివరిస్తుంది. చూడండి, అక్షరము నినాదమై గర్జిస్తా ఉంటుంది. నిప్పు కణికపై జ్వలిస్తా, రాతలతో తలరాతలను తిరగరాస్తా, చేతి వేళ్ల కొనలపై ఖడ్గచాలనమై విరబూస్తా. వేళ్ల కొనలపై ఖడ్గచాలనం అంటే కత్తి సాములాగా అక్షరం పనిచేస్తుంది అని ఎంతో చక్కటి ప్రయోగాన్ని చేశారు. నిస్సహాయ బతుకులనైనా, నిరీక్షణ చిటుకులనైనా, విసిరేసిన బాల్యాన్నైనా, పరువుకు బలయ్యే యవ్వనాన్నైనా, దుర్భరమైన బతుకు చిత్రాలను చీకటిలోంచి వెలుగుపరుస్తా. ఇంకా ఎవరెవరికి వెన్నుదన్నుగా ఉంటుందో, ఎవరెవరిని ఈ అక్షరం ఆదరిస్తుందో ఈ స్టాంజాలో, నిస్సహాయ బతుకులనైనా, నిరీక్షణ చిటుకులనైనా, విసిరేసిన బాల్యాన్నైనా, పరువుకు బలయ్యే యవ్వనాలనైనా, దుర్భరమైన బతుకు చిత్రాలను చీకటిలో నుంచి వెలుగుపరుస్తా. తరాల అంతరాలను దాటి నిరంతరం చరించి, ధ్వనించి, ఫలించి, నిటారుగా నినదిస్తా. తరాల అంతరాలను దాటి నిరంతరం చరించి, ధ్వనించి, ఫలించి, నిటారుగా నినదిస్తా. నేను అక్షరాన్ని ఎవరికీ తల వంచను. నేను అక్షరాన్ని ఎవరికీ తల వంచను. ఎంత చక్కగా అక్షరం ఎవరికి తల వంచదు అన్న భావాన్ని అక్షరం తల వంచదు అనే కవితలో ఎంతో చక్కగా అందించిన సాహిత్య ప్రకాష్ గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.